వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించి సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేసిన అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ గాంధీ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా గురజాడ అప్పారావు జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారంతో వ్యతిరేకత చాటిన నాయకులు. 2047 విజన్ అంటే అమరావతిని అభివృద్ధి చేయడమే అంటూ ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్సీ ఏపీ 2047 ఎవరి కోసమనే అంశంపై సదస్సును ప్రసంగించిన ఎంఎస్ శర్మ. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మాజీ మంత్రి ఏ పార్టీ మీద అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చిందో తెలియదన్న గుడివాడ అమర్నాథ్. ఇక వివరాలకు వెళ్తే స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించి సెయిల్లో విలీనం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం మహాధర్నాను చేపట్టారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా గురజాడ అప్పారావు జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారాన్ని చేపట్టారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ గాజువాకలో తలపెట్టిన నిరసనకి పోలీసులు అడ్డుపడి నాయకులను అక్రమ నిర్బంధాలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. తొలగించిన సుమారు 400 మంది కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. స్టీల్ ప్లాంట్లోని ఆఫీసర్లకు, పర్మనెంట్ ఉద్యోగులకు బకాయిలు పడ్డ 3 నెలల జీతాలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ క్వార్టర్ల విద్యుత్ ఛార్జీలను తగ్గించాలన్నారు. ఈ డిమాండ్తో ఉద్యమాలు నిర్వహిస్తున్న స్టీల్ ప్లాంట్లోని సిఐటియు యూనియన్ నాయకులు జె ఆదివార్ ఉదయరాంకు ఇచ్చిన షోకాజ్ నోటీసును వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి విధి విధానాల్ని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోందని మండిపడ్డారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగు నిరసన కార్యక్రమంలో ఐఎన్టీసీ కూడా పాల్గొనే నిరసన తెలియజేస్తుంది. విశాఖ ఉక్కుతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ జరగకూడదనే ఉద్దేశంతో మేము ఇక ఐఎన్టీసీగా కూడా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం గెలిస్తే ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయము అని హామీలు ఇచ్చి ఈరోజు ఒకటి దిశగా ప్రైవేటీకరణ దిశగా ఒకటి చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఒక పక్క కాంట్రాక్టర్ కార్మికులు తీసేస్తున్నారు, ఒక పక్క పర్మనెంట్ ఉద్యోగస్తులకి వీఆర్ఎస్ పేరు మీద తొలగిస్తున్నారు. ఇవన్నీ చూస్తే ఇది ఒక పెద్ద కుట్రగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇచ్చిన ప్యాకేజీ కూడా అప్పులు తీర్చి రేపు ప్రైవేటీకరణ ఎవరైతే చేస్తారో, ఎవరైతే కొనుక్కుంటాడో వాడికి అప్పులు లేకుండా ఉండడం గురించే ఈ ప్యాకేజీ ఇచ్చారు తప్ప వాళ్ళు ప్రైవేటీకరణ చేయాలనే దిశలోనే మరి ఈవేళ కేంద్ర ప్రభుత్వం వారితో ఉన్న తెలుగుదేశం కానీ జనసేన ప్రభుత్వం కానీ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకించి విశాఖపట్నంతో పాటు ఆంధ్రులందరూ కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకించి ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కిని దాన్ని కాపాడుకోవడానికి అందరూ కష్టపడి కలిసిమెలిసిగా పనిచేయవలసిందిగా ఐఎన్టీసీ కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుతూ ఉంది. మా తాలూకా నిరసన సభ ప్రొసెషన్ ఎందుకంటే ప్రధానంగా 11,445 crores ప్యాకేజీ ప్రకటించామని చెప్పి వాళ్ళకు అనుగుణంగా ఉన్న మీడియా ద్వారా విపరీతమైన ప్రచారం చేసి వాళ్ళ పొలిటీషియన్స్ అందరూ కూడా ఈ రాష్ట్రంలో చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకంటే రూలింగ్లో ఉన్న 3 పార్టీలు అదేవిధంగా అపోజిషన్లో ఉన్న పార్టీ కూడా ఏం చేయలేని పరిస్థితి తీసుకొచ్చి ప్రధానమైన డిమాండ్ ఏంటి, సేల్లో కలపటం కానీ సొంత గనులు ఇవ్వమని చెప్పేసి ఉద్యమాన్ని మొదలుపెట్టాం. కానీ దాన్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒక ఎంప్లాయీస్ మీద ప్రెషర్ పెట్టి ఒక వీఆర్ఎస్కి దాన్ని ప్రెషరైజ్ చేయటం మూలంగా ఈరోజు 1140 మంది వీఆర్ఎస్ మరి పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక పెద్దగా కాంట్రాక్ట్ లేబర్స్ అందరినీ కూడా తొలగించడం. విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలి లేదా సెయిల్లో విలీనం చేయాలి, 8,500 మంది నిర్వాసితులకి ఉద్యోగాలు ఇవ్వాలి, ప్లాంటుని పూర్తి స్థాయి ఉత్పత్తితో నడిపించాలి. దీంతో పాటు అక్రమంగా తొలగిస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపులు వెంటనే నిలిపివేయాలి, తొలగించిన కార్మికులు వెంటనే విధుల్లో తీసుకోవాలి, కార్మిక నేతలపై ఇచ్చిన షోకాజ్ నోటీసుల్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా విశాఖ జిల్లా కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు విశాఖపట్నంలో జీఎంసీ గాంధీ విగ్రహం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ గురజాడ విగ్రహం వరకు ప్రదర్శన, అనంతరం మానవహారం నిర్వహించాలని చెప్పిన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మేము 11,440 కోట్ల రూపాయలు ప్యాకేజీ ప్రకటించాం. స్టీల్ ప్లాంట్ అభివృద్ధి బాట పడుతుంది, లాభాల బాట పడుతుందని చెప్పని
పాత బకాయిల్ని తీర్చి మొత్తం అప్పు లేకుండా చేయాలని చెప్పి వర్క్ చేస్తున్నారు. రెండో వైపు నుంచి ప్లాంట్ని పూర్తి ఉత్పత్తి సామర్థ్యం నడిపించాలంటే దేశవ్యాప్తంగా హోలీ సంబరాలను సందడిగా చేసుకుంటారని సీతమ్మదారిలో గల ఆక్సిజన్ టవర్స్లో అంతే సందడిగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. హోలీని పురస్కరించుకుని ఉదయం నుండి రంగులను చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రెయిన్ డ్యాన్సులతో హోరెత్తించారు. యువత చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ ఉత్సాహంగా రంగుల లోకంలో విహరించారు. ఈ సందర్భంగా పలువురు వాజీ న్యూస్తో మాట్లాడుతూ అందరికీ హోలీ శుభాకాంక్షలను తెలిపారు. చెడుపై మంచి విజయానికి శుభసూచకంగా హోలీ పండుగను జరుపుకుంటామని వారు తెలియజేశారు. ఈ రోజున మా ఆక్సిజన్ టవర్స్లో హోలీని చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. అఫ్కోర్స్ ప్రపంచం అంతా ఇవాళ హోలీ జరుపుకుంటున్నది. ఎస్పెషల్లీ ఇండియాలో ఇది చాలా పురాతనమైన పండుగ. మరి మా ఆక్సిజన్ టవర్స్లో దాదాపుగా 680 ఫ్యామిలీస్ ప్రతి పండుగను కూడా మేము చాలా పల్లెటూరులో ఏ విధంగా జరుపుకుంటాము లేకపోతే వేరే చోట్ల ఏ విధంగా జరుపుకుంటాం అంతకంటే తక్కువ కాకుండా మరి మంచి స్నేహాలతో మంచి రిలేషన్తో ఫ్రెండ్షిప్తో ఇక్కడ మెయింటైన్ చేస్తాం. నేను మా సోదరులందరికీ రిక్వెస్ట్ చేస్తుంటే ఈ హోలీ సందర్భంగా మన ఫ్రెండ్స్ ఎవరితో అయినా భేదాభిప్రాయాలు ఉన్నా లేకపోతే శత్రుత్వం ఉన్నా ఆయన్ని మర్చిపోయి ఈవేళ నుంచి మళ్ళీ మిత్రులుగా ఓ మంచి జీవితాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాం. हमारा ऑक्सीजन टूर में बहुत अच्छा सा खेला जा रहा है. आप देखिए चारों तरफ से सब अपने एंजॉय कर रहे हैं. हैप्पी होली. हैप्पी होली. होली का त्यौहार में हमको बहुत पसंद है. ये रंगों का त्यौहार है. इसके खेलने से हमारे जीवन में ये अनेक रंग भर जाते हैं. इसलिए वंस अगेन हैप्पी होली. ये रंगों का त्यौहार है और ऑक्सीजन टावर में बहुत अच्छे से जोर शोर से मनाया जाता है. यहाँ लोग बहुत इंजॉय कर रहे हैं. खाने पीने का भी इंतजाम है. ठंडाई पकौड़ी जलेबी सब कुछ बहुत मज़ा आ रहा है. बहुत इंजॉय कर रहे हैं. थैंक यू वेरी मच. నియమ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవంటూ నగర ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్న ద్విచక్ర వాహనదారుల తీరు మారడం లేదని, అందుకే భద్రతే లక్ష్యంగా చలానా వడ్డన ప్రారంభించామని ట్రాఫిక్ సిబ్బంది తెలుపుతున్నారు. అయితే యువత మాత్రం భద్రతను బరువుగా భావిస్తూ పోలీసులకు మరింత పనిభారాన్ని పెంచుతున్నారు. హోలీ నేపథ్యంలో సాగర తీరం పోలీసుల భద్రతా తనిఖీల మధ్య రద్దీగా మారింది. చలానాలతో సరిపెట్టేది లేదని మారి తీరాలి అంటున్న ట్రాఫిక్ మెగా డ్రైవ్పై మా వాజీ ప్రతినిధి గ్రౌండ్ రిపోర్ట్. హెల్మెట్ ఎందుకు పెట్టుకో. నగరంలో ప్రతి చోట కూడా కంప్లీట్గా ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా పగడ్బందీగా ప్లాన్ చేసుకుని ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ని పాటించట్లేదో, అలాగే ఎవరైతే హెల్మెట్ ధరించట్లేదో, ఎవరైతే ట్రిపుల్ రైడింగ్ అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా పట్టుకోవడం, వాళ్ళందరికీ కూడా ఫైన్స్ అనేవి వేయడం, అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే దీని పక్క మనం ప్రెజెంట్ అయితే చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ అప్పుగారి దగ్గర అయితే ఉన్నాము. అప్పుగారి పరిసర ప్రాంతాలు ఇటు నుండి అటు రుషికొండ వెళ్ళే దారి, ఇటు పక్క సిటీలోకి వెళ్ళే దారి, ఇలాంటి పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా కంప్లీట్గా ఇప్పటి వరకు మేము చూసిన దాంట్లో మొత్తం 4 టీములు, ఆల్మోస్ట్ ఆల్ రాడిసన్ బ్లూ దగ్గర నుంచి ఇక్కడ అప్పుగారి వరకు 4 టీంల పోలీసులు అందరూ కూడా మొత్తం ప్రతి ఒక్కరిని పట్టుకోవడం, ఆపడం, వారి తాలూకా రికార్డ్స్ అన్ని చెక్ చేయడం అంటూ జరుగుతుంది. సో అసలు ఈ మొత్తం డ్రైవ్, ఇంత మెగా డ్రైవ్ ఎందుకు చేస్తున్నారో, అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకున్నారా లేదా? హెల్మెట్ ముందు పెట్టారా? లేదు సార్, తీసారా? ఓకే. రికార్డ్స్ హెల్మెట్ అదే మీరు మొత్తం ఇదే అంతా వస్తున్నారు కదా, ఎక్కడి నుంచి పోలీసులు చెక్ చేస్తున్నారు? ఇప్పుడు అది కైలాస్ గారు అదే తెన్నేటి పార్క్ నుంచి చెక్ చేస్తున్నారు. మరి మీరు హెల్మెట్ పెట్టుకోవాలి కదా, వాళ్ళు చెప్తున్నారు కదా ఎక్కడికక్కడ. పెట్టుకొని ఇప్పుడు వచ్చాం కదండి. పెట్టుకొని ఇప్పుడు వచ్చారా? మరి ఇక్కడ ఎందుకు ఆపారు మిమ్మల్ని? మా వాడు ఫోన్ చేశాడు, సో ఆపాము. సెల్ ఫోన్ డ్రైవింగ్ చెప్తున్నారు కదా, సెల్ ఫోన్ డ్రైవింగ్ తప్పని.
ఎందుకంటే బండి వెస్పా బండి కొన్నారు, హెల్మెట్ ఎందుకు కొనలేదు మీరు? అంటే ముందు ఆల్రెడీ గుడ్డు కొట్టేశారు బుర్ర మీద, అందుకే మరి వదిలేసి వస్తాం. హెల్మెట్ గుండుకు కాదు కదా. ఏం చదువుకున్నారు మీరు? అదా ఎంబీఏ అవుతుంది. ఎంబీఏ అవుతుంది. ఏ కాలేజ్? విజయవాడ కేఎల్ యూనివర్సిటీ. విజయవాడకి వెళ్ళి అంటే ఇక్కడ వైజాగ్లో పెట్టుకోకలేదని చెప్పారా? విజయవాడలో చదివా? నేను నాది గాజువాకే మ్యామ్. రాజువాకే. మరి ఇప్పుడు ఏం చేస్తారు? మరి వీళ్ళు అడుగుతున్నారు కదా, తెలీదు మరి. ఫైన్స్ వేస్తున్నారు కదా, ఫైనాన్షియల్లీ బర్డెన్ కదా అది. మరి ఏం చెప్తారు? అంటే మనం కూడా గవర్నమెంట్ రెవెన్యూ ఇవ్వాలి కదా మరి. గవర్నమెంట్కి రెవెన్యూ ఇవ్వాలా? ఇలా స్పోర్టివ్గా తీసుకుంటే గవర్నమెంట్ అంటే ఈ రోజు హోలీ ఒక్కరోజే కదా, మెల్లిగానే వెళ్తున్నాం. దట్టు ఈ రోజు రైడ్స్ మనకి ఎక్కువ ఉంటాయి కదా, బీచ్ రోడ్ అంతా కూడా. రిలాక్సేషన్ ఇచ్చారా ప్రజలకి లేదా కంప్లీట్? రిలాక్సేషన్ అంటే ఏ రోజు ఉండవమ్మా, అన్ని రోజులు కూడా హెల్మెట్ ధరించాల్సిందే. ట్రిపుల్ రైడింగ్ ఎక్కకూడదు. మీరు ప్రతిరోజు న్యూస్లో చూస్తుంటారు, అక్కడ యాక్సిడెంట్ అయింది, ఎక్కడ యాక్సిడెంట్ అయిందని. పర్ ఇయర్ ఆల్మోస్ట్ 13,000 యాక్సిడెంట్స్ అవుతున్నాయి మన స్టేట్లో. 40% ఆఫ్ పీపుల్ హెల్మెట్ లేకుండా చనిపోయిన వాళ్ళే. కనీసం వాళ్ళు హెల్మెట్ పెట్టుకుంటే బతికే వాళ్ళు ఉంటారు. తర్వాత స్థానం ట్రిపుల్ రైడింగ్. ట్రిపుల్ రైడింగ్ మీద సరదాగా వెళ్ళే వాళ్ళే. వీళ్ళందరూ ఎవరు కావాలని తప్పు చేయని వాళ్ళే. కాకపోతే ఏదో ఇన్సిడెంట్ అవ్వడం వల్ల ముందున్నాడు బాగుంటాడు, వెనకున్నాడు బాగుంటాడు, మధ్యలో మాత్రం ఏదో చిన్న ఇన్సిడెంట్ జరుగుద్ది. ఇలాంటి చాలా ఇన్సిడెంట్లు మేము చూసాం. సో ఈరోజు పండగ కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే పండగ అనేది అందరిలో కూడా హ్యాపీగా ఉండాలి. మేము ఇక్కడ ఈ చేసే డ్రైవర్లు ఏమవుతుంది, అందరూ హెల్మెట్ పెట్టుకోవాలని, తర్వాత ట్రిపుల్ రైడింగ్ ఏదైతే ర్యాష్ డ్రైవింగ్ బండి మీద చేస్తారు కదా, ఇప్పుడు వెళ్ళే ర్యాష్ డ్రైవింగ్ వల్ల అతనికి ఏమవ్వదు. బ్యాక్ సైడ్ ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాడు ఏం చేస్తాడు, బ్రేక్ వేస్తారు, వాళ్ళు ఇంజ్యూర్ అవుతారు. వాళ్ళు మాకు ముఖ్యం. ఈ ర్యాష్ డ్రైవింగ్ వెళ్ళే కూడా బాగానే ఉంటాడు. వాళ్ళని కంట్రోల్ చేయగలిగితే ముందు ఒక 90% వరకు యాక్సిడెంట్స్ అనేవి తగ్గుతాయి. దాని తర్వాత అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. హెల్మెట్ వేసుకోవాలి. కొత్త ఫైన్లు వచ్చాయి చాలామందికి. ఎప్పటికీ కూడా చాలామందికి ఏంటంటే పాత ఫైన్లే ఇంకున్నాయేమో అని. ప్రతిరోజు హెల్మెట్ పెట్టుకున్నాడు పెద్దగా ఇబ్బంది ఉండదు, కానీ హెల్మెట్ పెట్టుకోకుండా తిరుగుతూ ఉంటారు చాలామంది. పిల్లో రైడర్ కూడా హెల్మెట్ పెట్టాలి. ఇంతకుముందు హెల్మెట్కి అయితే 135 రూపీస్ ఉండేది, ఇప్పుడు 1035 రూపీస్. రోజులు మారుతున్నాయి, దానికి తగ్గట్టుగా మనము మారాలి. కానీ రోజులు మారుతున్నాయి కానీ మనం మారుతున్నాం, కానీ రోడ్డు సేఫ్టీ విషయానికి వచ్చేటప్పుడు చాలా పూర్గా ఉన్నాం. దాని తర్వాత రోడ్డు సేఫ్టీ సంబంధించి అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ ఇష్యూలోనైనా కొద్దిగా లేట్ అవ్వచ్చేమో కానీ రోడ్డు సేఫ్టీ అనేది ఆన్ ది స్పాట్ జరుగుతుంది. ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగిన లైఫ్ సంబంధించింది. ఇక్కడ రోడ్డు మీద ప్రతి ఒక్కరు వెళ్ళే వాళ్ళది వాళ్ళ ఫ్యామిలీ కోసం. మీరైనా నేనైనా ఎవరైనా సరే వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడిన వాళ్ళమే. ఇప్పుడు ఆ ఫ్యామిలీ పెద్ద దిక్కే లేదనుకోండి, ఆ ఫ్యామిలీ ఎక్కడికి వస్తారు, రోడ్డు మీద కదండి. అదే వాళ్ళు సేఫ్గా వెళ్ళారనుకోండి, మనం ఒక ఫ్యామిలీ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. గతంలో కంటే ఈసారి ఎక్కువగా డ్రైవ్స్ చేయడం జరుగుతుంది. అంటే మేము లాస్ట్ 1 year నుంచి పోల్చుకుంటే ఈ 1 month నుంచి కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది. దీని టార్గెట్ ఏంటి? యాక్చువల్లీ జనాలు ఏమన్నారంటే ఫైన్స్ మేము కలెక్ట్ చేయడం కోసం వీళ్ళు ఇలా చేస్తున్నారన్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది తప్పమ్మా. ఫైన్స్ కలెక్ట్ చేయడం తర్వాత ఇప్పుడు హెల్మెట్ లేదు ఆపిన వెంటనే ఏమవుతుంది, హెల్మెట్ వేసుకోవాలనుకున్న ఫస్ట్. తర్వాత ఇప్పుడు ఉన్న సినారియో తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు, ఎవ్వరు హెల్మెట్ ఉన్న వాళ్ళకి ఎవరు ఆపట్లేదు. ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. హెల్మెట్ లేని వాళ్ళకి ఆపుతున్నాం. హెల్మెట్ లేకుండా వాళ్ళు వెహికల్ మేము చెక్ చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, నెక్స్ట్ నుంచి హెల్మెట్ వేసుకోవాలి, రికార్డ్స్ చెక్ చేస్తాం, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, సి బుక్, తర్వాత పొల్యూషను. ఇది కాకుండా వాళ్ళ ఆధార్ కార్డు కూడా మేము చెక్. దీనివల్ల ఏమవుతుంది, కొన్నిసార్లు థెఫ్ట్ వెహికల్స్ ఉంటాయి, థెఫ్ట్ వెహికల్స్ కూడా దొరుకుతాయి. దీనివల్ల ఏమవుతుందో ఎవరైనా కొద్దిగా క్రైమ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళని కూడా మేము క్యాచ్ చేస్తాం. దీంతోపాటు అంటే పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. హెల్మెట్ వేసుకోలేదు అంటే వాళ్ళు కూడా ఏంటంటే రాను ఏంటంటే హెల్మెట్ వేసుకోవాలి అన్న థాట్కి వస్తారు. ఫైన్ అనేది ఏంటంటే భయపెట్టడానికి మాత్రమేనమ్మా. ప్రతిరోజు ఇలా చేస్తుంటే దానివల్ల అవేర్నెస్ క్రియేట్ అవుతుంది అంతే. లైసెన్స్ని సస్పెండ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. 3 months సస్పెండ్ చేస్తారమ్మా. ఫస్ట్ టైం వాళ్ళు తీసుకొని దాన్ని యూజ్ చేసి 3 months సస్పెండ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ హెల్మెట్ వేసుకొని కొద్దిగా ప్రాపర్గా రైడ్ చేయడానికి అవకాశం ఉంటుందమ్మా. వాళ్ళకి కూడా అంటే మళ్ళీ నెక్స్ట్ అదే హెల్మెట్ లాగా దొరికితే లైసెన్స్ లేదు అంటే చిన్న భయం ఉంటుంది కదా ఎవరికైనా సరే. ఇప్పుడు 1035 రూపీస్ ఫైన్. ఇప్పుడు లైసెన్స్ లేకుండా అదే హెల్మెట్ లేకుండా దొరికిన అతనికి 6,035 రూపీస్ ఫైన్. అంటే వేరియేషన్ కనిపించిందమ్మా. అదే లైసెన్స్ ఉందనుకోండి, ఫస్ట్ 1035 వేసుకుంటా, తర్వాత మళ్ళీ ఎందుకు 1035 అనేది అంటే భయం ఒకటి క్రియేట్ అవుతుంది కదా, వెంటనే హెల్మెట్ వేసుకుంటారు. చూసారు కదండి, భరత్ అనే నేను సినిమా తరహాలో ప్రజెంట్ వైజాగ్ పోలీసులు అందరూ కూడా కంప్లీట్గా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసిన వాళ్ళు, అదేవిధంగా ట్రిపుల్ రైడ్లో వెళ్ళే వాళ్ళు,
సెల్ ఫోన్ డ్రైవింగ్లో ఉండే వాళ్ళందరి మీద కూడా ఒక విధంగా ఉక్కుపాదాన్ని మోపుతున్నారనే చెప్పాలి. కంప్లీట్గా ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా కూడా క్షమించేది లేదు. ఇది ఫైన్స్ కోసం మాత్రం కాదు, కేవలం వాళ్ళ వ్యక్తిగత భద్రత కోసం మాత్రమే మేము ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. సో ఎవరైతే ప్రతి ఒక్కరూ ఈ రోడ్లో ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా రుషికొండ నుంచి మన ఆర్కే బీచ్కి వెళ్ళే రూట్ అంతా కూడా కంప్లీట్గా ఇటుపక్క అంతా కూడా మొత్తం పోలీసులు ఆల్మోస్ట్ 4-5 బృందాలుగా విడిపోయి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి హెల్మెట్ లేని వాళ్ళని ఫస్ట్ ప్రయారిటీ హెల్మెట్ లేని వాళ్ళని ప్రయారిటీగా తీసుకుని వాళ్ళ వెహికల్స్ అన్ని చెక్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా సరే హెల్మెట్ అనేది మన ప్రథమ బాధ్యతగా స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ని ధరించండి, మీ ప్రాణాలని కాపాడుకోండి అంటూ వాళ్ళైతే ప్రజలందరికీ కూడా పిలుపునిస్తున్నారు. కెమెరామ్యాన్ మహేష్తో జ్యోతి, వాజీ న్యూస్, విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలు ఈ నెల 15వ తేదీ నుండి 2 రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో జగదంబ సిఐటియు ఆఫీసులో రాష్ట్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి యుఎస్ రవికుమార్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహాసభల ముఖ్య ఉద్దేశం ప్రజా ఆరోగ్యమని, ప్రభుత్వ బాధ్యత అనే నినాదంతో మొదలవుతాయని తెలిపారు. రోగి అనారోగ్యంతో బాధపడుతుంటే ప్రభుత్వం ఆదుకోవటానికి బదులు వారు కొనుక్కున్న మందులపైన కూడా పన్నులు వేసి దాని నుంచి లబ్ధి పొందే విధానం అత్యంత హేయమైనదన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 5% ఆరోగ్యం కోసం ఖర్చు చేయాలని, నకిలీ నాసిరకం మందులు అరికట్టాలని, నల్ల బజార్ల మందులు అమ్మకాలు ఆపాలని, ఆన్లైన్ మెడిసిన్ అమ్మకాలు ఆపాలని వారు డిమాండ్ చేశారు. ఇక్కడ రాష్ట్ర మహాసభలు అనేది ఇక్కడ జరుపుతూ ఉన్నాం. రాష్ట్ర మహాసభల్లో ముఖ్యంగా ప్రజల తాలూకు అంశాలు అంటే మందుల ధరలు తగ్గించాలని, నిత్యావసర అత్యవసర మందులు పేదవారికి ఉచితంగా ఇవ్వాలని, మందులపైన ఉన్న జిఎస్టీని ఎత్తివేయాలని, అలాగే నకిలీ నాసిరకం మందులు అరికట్టాలని, ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే ఆన్లైన్ మెడిసిన్స్ అనేది విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇది తప్పుదోవ పట్టించే విధంగా ఇవి ఉన్నాయి. దీనికి ప్రభుత్వం పూర్తిగా ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా హెల్త్ కోసం బడ్జెట్లో 2% లోపలే ఇక్కడ పెట్టడం జరిగింది. మన పక్కనున్న బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, శ్రీలంక కానీ ఇవన్నీ కూడాను 5-6% వాళ్ళకి బడ్జెట్లో అలొకేట్ చేస్తే భారతదేశంలో బిలో 2% బడ్జెట్లో అలొకేట్ చేయటం మనకి ముఖ్యంగా పేదవారికి ఎవరికి కూడా వైద్యం అందట్లేదు. ఈ రోజుల్లో వైద్యం అనేది విపరీతమైన ఖరీదుగా మారింది. ఈ 2 రోజులు మా సమావేశాల్లో ఇవి పూర్తిగా డిస్కస్ చేస్తూ అప్పటి వరకు అంటే ఇంతవరకు మేము ఏమైతే సర్వే చేశామో ఈ సర్వే రిపోర్ట్లు జత చేస్తూ మేము ప్రభుత్వానికి అందజేస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వం పీపీపీ అనే పద్ధతిలోని మెడికల్ కాలేజెస్ అన్నీ కూడాను ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుంది. దీనివల్ల పేదవాడికి వైద్యం అనేది గగనకుశంగా మారుతుంది. కాబట్టి తప్పనిసరి పేదవాడికి వైద్యం అందే విధంగా మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ 2 రోజులు ఈ మహాసభలు అయిన తర్వాత ప్రభుత్వానికి మేము డెలిగేషన్గా వెళ్ళి ఈ కార్యక్రమం మేము చేయబోతున్నాం, లేదా రాబోయే కాలంలో మా ఉద్యమం తాలూకా స్ఫూర్తి కూడా దీంతోనే. 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ స్టేట్ జనరల్ కౌన్సిల్ సమావేశాలు అల్లూరు విజ్ఞాన కేంద్రంలో విశాఖపట్నంలో 30 ఏళ్ల తర్వాత మన విశాఖపట్నంలో జరుగుతున్నాయి. ముఖ్యంగా వివిధ జిల్లాల నుంచి 300 మందికి పైగా డెలిగేట్స్ ఈ జనరల్ కౌన్సిల్ సమావేశానికి వస్తారు. అజా శర్మ గారు ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ ముఖ్య వక్తగా, సుబ్బరాజు గారు, పెదవీర్రాజు గారు ప్రధాన వక్తలుగా రేపు జనరల్ కౌన్సిల్ సమావేశాల్లో వస్తున్నారు. ఈ జనరల్ కౌన్సిల్ యొక్క థీమ్ రైట్ టు హెల్త్, ప్రజలందరికీ ఆరోగ్యం హక్కుగా ఇవ్వాలన్నది ఈ జనరల్ కౌన్సిల్ తాలూకా థీమ్గా మేము తీసుకున్నాం. మందుల ధరలు తగ్గించాలనేది, ముఖ్యంగా జిఎస్టీ అనేది ఉండకూడదని ప్రజలకు సంబంధించిన డిమాండ్స్ మీద మేము వెళ్తున్నాం. ఒక్కసారి మీరు చూస్తే మందుల ధరలు ఏ విధంగా నిర్ణయిస్తున్నారు అని చెప్తే కార్పొరేట్ మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే చెప్తున్నాయో వాటికి అనుకూలంగా మందుల ధరలు నిర్ణయిస్తున్నారు. బీజేపీకి ఫార్మస్యూటికల్ కంపెనీస్కి మధ్య ఉన్న నెక్సెస్, ఎలక్టోరియల్ బాండ్స్ ద్వారా 100 కోట్ల రూపాయలు ఇవ్వడం, మందులు ఎంత కావాలంటే అంత ధరలు పెంచుకునేటట్టు వాళ్ళ మధ్య నెక్సెస్ ఉంది. సామాన్య ప్రజలకి మందులు అందుబాటులోకి రావాలంటే ప్రభుత్వ రంగ మందుల కంపెనీలని, వ్యాక్సిన్ కంపెనీలని రివైవ్ చేయాలనేది మా డిమాండు. మందుల మీద పన్ను ఉండకూడదని ఒక డిమాండు. అదేవిధంగా ముఖ్యంగా మా వరకు వస్తే మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్
నిర్దిష్టమైన పని విధానం అనేది లేదు. ఈరోజు లేబర్ కోడ్స్ తేవడం ద్వారా ఏదైతే మేము కష్టపడి సాధించుకున్న సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ ఏదైతే ఉందో లేబర్ కోడ్స్లో దీన్ని మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు. లేబర్ కోడ్ని రిపీల్ చేయాలని భారతదేశంలో ఉన్న 44 చట్టాలతో పాటు సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ ఏదైతే మాకు సంబంధించిన చట్టాన్ని మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము ముఖ్యంగా ఈ జనరల్ కౌన్సిల్ సమావేశాల్లో మేము నిర్ణయాలు తీసుకోబోతున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2047 పేరుతో డాక్యుమెంటరీ విడుదల చేశారని, గతంలో విడుదల చేసిన 2020 డాక్యుమెంటరీ అమలు పరిస్థితి ఏంటో నేటికి చెప్పలేదని మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ విమర్శించారు. గురజాడ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఏపీ 2047 ఎవరి కోసం అనే అంశంపై సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య వక్తగా మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047 విజన్ అంటే అమరావతిని అభివృద్ధి చేయడమేనా అంటూ ప్రశ్నించారు. గతంలో 2020 విజన్ పేరుతో ఏం విజయాలను సాధించారని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు విజన్ పేరుతో దృష్టికోణం ఎటువైపు ఉందో చూపించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గురజాడ అధ్యయన వేదిక సభ్యులు, పలువురు మేధావులు పాల్గొన్నారు. ప్రత్యేక ప్యాకేజీ చెప్పిన తర్వాత ఆయనకి ఏం చెప్పాలో తెలియలేదు. తెలుగుదేశం నాయకత్వంలో రాష్ట్రంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం 2047 స్వర్ణాంధ్ర విజన్ 2047 అనే పేరుతో ఒక డాక్యుమెంట్ని విడుదల చేశారు. ఈ డాక్యుమెంటు చాలా విస్తృతంగా చర్చలు జరిపిన తర్వాత రూపొందించామని వాళ్ళు చెప్పారు. కానీ అది విడుదలైన తర్వాత కూడా ఇప్పటికీ చాలామందికి దానిలో ఉన్న సారాంశం ఏమీ తెలియడం లేదు. దీని వెనక మొత్తం డాక్యుమెంట్ అంతా మనం చదివే ముందు గతంలో విజన్ 2020 అని ఒక డాక్యుమెంట్ ఇదే చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు 2000 సంవత్సరంలో. ఆ విజన్ దాని గతి ఏమిటి, దాని సమీక్ష ఏమిటి అనేది ఎక్కడా ఇందులో ప్రస్తావన లేదు. అలాగే 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా మరొక అటువంటి పత్రాన్ని విడుదల చేశారు. 5 మిషన్లు, 7 గ్రిడ్లు, వీటన్నీ అని పేర్లు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి అప్పుడు ప్రకటించారు. దాని గతి ఏమైంది అనేది అది కూడా తెలియదు. ఇప్పుడు విజన్ 2047 అంటే స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు అయ్యే 2047 నాటికి లింక్ పెట్టారు. అలాగే మోడీ గారు చెప్పిన వికసిత్ భారత్తో కూడా ముడిపెట్టారు. పోలీసుల్ని అత్యంత ఆధునిక శిక్షణ ఇచ్చి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తామని చెప్పి అటువంటిది. ప్రభుత్వ ఉద్యోగాల్లో పెర్మనెంట్ ఉద్యోగాలు ఉండకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంటు, లేటరల్ ఎంప్లాయ్మెంట్ అంటే సర్వీస్లో తిన్నగా వచ్చేవాళ్ళు కాకుండా బయట వాళ్ళని నేరుగా పై స్థాయిల్లో జిల్లా అధికారుల స్థాయిల్లో కూడా బయట వాళ్ళని నేరుగా నియమించే పద్ధతులు, అలాగే రిటైర్ అయిపోయిన వాళ్ళకి తిరిగి మళ్ళీ పనుల్లో పెట్టుకునే కార్యక్రమం, ఇటువంటి అనేకమైన తిరోగమన భావాలతో ఈ డాక్యుమెంట్ ఉంది. ఈ డాక్యుమెంట్ మీద ఇప్పుడు విస్తృతమైన చర్చ జరపడం రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగం. ఈ దిశ, ఇందులో పేర్కొన్న దిశ ప్రకారం జరగడం అంటే ఈ రాష్ట్రాన్ని, ఇందులో ఉన్న వనరుల్ని మొత్తాన్ని విదేశీ సంస్థలకో లేకపోతే స్వదేశీ కార్పొరేట్లకు అప్పచెప్పడం తప్ప ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు పనికొచ్చే అంశాలు ఇందులో మచ్చుకు ఒకటి కూడా లేవని చెప్పి మేము భావిస్తున్నాం. దీని మీద అధ్యయన వేదికల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో కూడా ప్రజల్ని చైతన్యవంతం చేసే కృషి కొనసాగిస్తాం. శ్రీ గురునారాయణ కళాపీఠం ఆధ్వర్యంలో మధుర గీతాలు పేరిట సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు సంగీత కళాకారులు తమ గాత్రంతో అనేక గీతాలను ఆలపించి అలరించారు. చిన్నారులు పాడిన భక్తి గీతాలు ఆహుతులను అలరించాయి. సంగీతం మానసిక ప్రశాంతతకు దోహదపడుతుందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జానపదం నవకితమై దూర మహతి నానకు మహిమను తెలిసి శిఖరి మదంతర యతిరాసభలో తప పలంబుగ కడుకుమని
మహాలక్ష్మి అమ్మవారి జన్మ నక్షత్ర మహోత్సవాలను నేడు ఎంవిపి కాలనీలో గల శ్రీ శ్రీ ప్రసన్న ఆంజనేయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచామృతాభిషేకాలను నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు తెలిపారు. మాఘ పౌర్ణమి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జయంతోత్సవాలను ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని వెల్లడించారు. 108 కలశాలతో అమ్మవారికి పంచామృతాభిషేక స్నానాన్ని నిర్వహించడం, అందులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి అనుగ్రహాన్ని పొందేందుకు ఆరాధన చేయాలని, అమ్మ అనుగ్రహంతో సర్వశుభాలు కలుగుతాయని తెలిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం ప్రధానమన్నారు. మంగళదేవత అయిన అమ్మవారు అవతరించిన రోజు ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పాల్గొన మాసంలో లక్ష్మీదేవి ఈ లోకంలో అవతరించిన రోజు కనుక అన్ని శుభాలను అనుగ్రహించడం కోసమని ఎంవిపి కాలనీ సెక్టర్ 6లో ఉన్నటువంటి శ్రీ ప్రసన్న ఆంజనేయ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధానంలో ఈరోజు పాల్గొన శుద్ధ పౌర్ణమి భృగువాసరం సందర్భముగా శ్రీ మహాలక్ష్మి జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. అమ్మవారి యొక్క తిరునక్షత్ర మహోత్సవం సందర్భముగా 108 కలశలతో అమ్మవారికి పంచామృత స్నానాన్ని జరిపించుకుంటున్నాం. ఈరోజు అమ్మవారి అనుగ్రహం చేత సకలలోక నాయకి అయినటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అంటే మనం ఆరాధన చేయాలి. అమ్మవారిని ఆవిడ ప్రార్థన చేసి ఆవిడ అనుగ్రహంతో మనం సర్వమంగళములు పొందగలుగుతాం. లక్ష్మీనారాయణ దివ్య దంపతుల యొక్క అనుగ్రహం చేత అమ్మవారి అభిషేక మహోత్సవాన్ని మనం ఈనాడు జరుపుకుంటున్నాం. పాలు, పెరుగు, తేనె, పళ్ళ రసాలు, పంచదార, ఘృతం, నెయ్యితో పంచామృత ద్రవ్యములు అవి ఉసిరిపొడి, పసుపు, కుంకుమ, చందనం ద్రవ్యాలతో అమ్మవారికి మనం స్నపన తిరుమంజనాన్ని జరుపుకుంటున్నాం ఈనాడు. అలా అష్టోత్తర కలశ స్నాపనం జరుపుకోవటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులమై అనేక సేవలు చేసే యోగ్యతని, ఆరోగ్యాన్ని లక్ష్మీనారాయణ దివ్య దంపతులు మనకి అనుగ్రహిస్తారు. వసుంధర జ్యువెలర్స్ నగలు సంప్రదాయానికి, అందానికి, నాణ్యతకు ప్రతీకలుగా అందరినీ అలరిస్తున్నాయని నగర పోలీస్ కమిషనర్ సతీమణి సుహశ్రీ తెలిపారు. వసుంధర జ్యువెలర్స్ విజయవాడ బ్రాంచ్ ప్రారంభించి 10 వసంతాలను పూర్తి చేసుకున్న నేపథ్యంలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ల ప్రత్యేక ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశామని తెలిపారు. విశాఖలో రుషికొండలో గల రాడిసన్ బ్లూలో ఈ నెల 14, 15 తేదీలలో ఈ విశిష్ట ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు సంస్థ నిర్వాహకురాలు శ్రీదేవి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ సతీమణి శ్రీమతి సుహశ్రీ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన కలెక్షన్లను చూసి చేతితో చేసిన అత్యద్భుతమైన సాంప్రదాయక చిహ్నాలుగా వసుంధర జ్యువెలర్స్ ఆభరణాలు నిలుస్తాయని ప్రశంసించారు. ఇంకా 28 సంవత్సరాలు వసుంధర జ్యువెలర్స్తో తమకున్న అనుబంధాన్ని పలువురు మహిళలు వెల్లడించారు. తరతరాలకు అందించే బంధం, అందం, సాంప్రదాయం ఉట్టిపడే ఆభరణాలు తమను ఎంతో ఆకర్షిస్తున్నాయని వారు తెలిపారు. చూస్తాం, చాలా ఆనందిస్తాం, కొనుక్కుంటాం, వెళ్తాము. కానీ మళ్ళీ రాకూడదు అనే భావన ఉండదు. ఆవిడ ఎప్పుడు పిలుస్తారా అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది ఆవిడలో ఉండేటువంటి ప్రత్యేకత. కలెక్షన్ నిజంగా ఆవిడ కలెక్షన్స్ చాలా వెరైటీగా ఉంటాయండి. అంతేకాదు, మీరు చూజ్ చేసుకుంటే, మీరు కనుక డిజైన్ చెప్తే వాళ్ళు కస్టమైజ్ చేసి కూడా మీరు అనుకున్న తీరులో కూడా మేము ఇస్తాము అనేటువంటి ఆఫర్ కూడా వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో స్పాంటేనియస్లీ, స్పాట్లీ అట్రాక్టెడ్ ఐటమ్సే కాకుండా మనకేదైనా డిజైన్ నచ్చి మనం కనుక వారు కనుక మనం సజెస్ట్ చేస్తే వాళ్ళు కస్టమైజ్ చేసి కూడా ఇస్తారు. బట్ బ్యూటిఫుల్ అండ్ యంగర్ జనరేషన్, ముఖ్యంగా యంగర్ జనరేషన్ బాగా అట్రాక్ట్ అయ్యేటువంటి మోడల్స్ మాత్రం బాగా ఉంటాయి.
నేను లాస్ట్ చాలా ఒక 2-3 టైమ్స్ నేను విజిట్ చేసి, ఎస్పెషల్లీ విశాఖపట్నంలో ఈ మధ్యన వారితో అనడం కూడా జరిగింది, వేరే చోట కూడా ఎగ్జిబిషన్ అయితే కలిసి వెళ్దామని. నేను శిరీష చౌదరి. ఇక్కడ తిను శ్రీదేవి నా ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్. వసుంధర గారి ద్వారా నాకు ఉమెన్ సపోర్ట్ ఉమెన్ అనే కాన్సెప్ట్ తోటి 2024 సెప్టెంబర్లో సాఫ్ట్ లాంచ్ చేశాను. నా బొటిక్ పేరు సిరి ఎక్లేయర్. ప్రత్యేకత ఏంటి అంటే ప్రతి క్లాతింగ్ అంటే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి కదా, వాటిపైన నాకు వచ్చిన డిజైన్స్ తోటి నేను డిజైన్ చేద్దామని వచ్చాను. పాస్ట్ 12 years నుంచి నేను చేస్తున్నాను. బట్ ఇలా బొటిక్ ద్వారా కాకుండా ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి చేస్తున్నాను. ఓకే, ఎలా అంటే యాక్చువల్లీ మీరు తీసుకునే టీమ్స్ ఎలా ఉంటాయి, డిజైనింగ్ టీమ్స్? మెయిన్ ఆర్గాన్జా అండ్ మంగళగిరి, హ్యాండ్లూమ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. నేను వసుంధరాకి ఎన్నో సంవత్సరాల నుంచి కస్టమర్ని. కానీ కస్టమర్గా అంటే జస్ట్ వన్స్ ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళి బాగుంది, డిఫరెంట్ జ్యువెలరీ, వసుంధర ఇస్ డిఫరెంట్ జ్యువెలరీ, బట్ చాలా బాగుందిలే అనుకునే వన్స్ ఒకసారి తీసుకోవడం, ఇయర్లీ వన్స్ తీసుకోవడం ఉండేది లాస్ట్ 20 years నుంచి. కానీ ఆఫ్టర్ నాకు చాలా క్లోజ్ అనమాట శ్రీదేవి గారు అంటే, షీఈ్ వెరీ స్వీట్. ఆ ఇదిలో ఏంటంటే మేము రిలేషన్ కంటే కూడా ఫ్రెండ్షిప్కి ఎక్కువ తను ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఇదితో ఏంటంటే వన్స్ స్టార్ట్ చేశాను ఒక 5-6 years నుంచి, కొనాలి అని అనిపిస్తుంది. ఎంత తొందరగా ఏదైనా తను చెప్పినాక చూశాక, అంతకుముందు ఏంటంటే టెంప్టింగ్ ఉన్నా చూద్దాంలే అని ఉండేది నాకు, కొంచెం ఒక టైప్ ఆఫ్ అశ్రద్ధ నాలో ఏమనాలి. కానీ తను చూపించిన చొరవతో తను చూపించిన ఒక టైప్ ఆఫ్ మంచి పీస్ పెట్టుకుంటే నీకు బాగుంటుందో, నీ డాటర్కి బాగుంటుందో, అలా ఆ టైప్ ఆఫ్ మోటివేట్ చేస్తుంది తను, చాలా బాగా మోటివేట్ చేస్తుంది. అంటే ఒక అందాన్ని గురించి తనకుంది ఒక ఫీలింగ్, ఆ ఎదుటాళ్ళకి కూడా ఆ ఫీలింగ్ని చూపిస్తుంది. తను అందంగా రెడీ అవ్వాలి, అందరూ కూడా రెడీ అవ్వాలనుకునే నేచర్ అనమాట. ఇప్పుడు మనం బాగుండాలి, అందరూ బాగుండాలి అనేది ఎట్లాగో ఇది ఒక మంచి కాన్సెప్ట్ కదా, మైండ్కి కూడా హాయిగా ఉంటుంది అలా ఉంటుంది. సో ఆటోమేటిక్గా తను అలా చెప్పిన దాన్ని బట్టి నేను తీసేసుకొని మా డాటర్కి కూడా మా డాక్టర్ అనన్య తనకి చాలా ఇంట్రెస్ట్ వసుంధర పీసెస్ అంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ శ్రీదేవి గారు ఫర్ ఆర్గనైజింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఎగ్జిబిషన్ టుడే. సో వసుంధర జ్యువెలర్స్ 20 years అయింది వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యి, అండ్ ఈ 10 years విజయవాడలో ఎస్టాబ్లిష్ అయ్యాక ఈ ఎగ్జిబిషన్స్ చేయటం డెఫినెట్గా అందరికీ చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇట్స్ రియల్లీ అంటే ఇట్స్ ట్రూలీ ఇన్స్పైరింగ్ టు సీ ఆల్ ద క్రాఫ్ట్మెన్షిప్ అండ్ క్రియేటివిటీ ఆఫ్ ఆల్ ద డిజైన్స్. అసలు నిజంగా చాలా బాగున్నాయి ఈ డిజైన్స్ అన్నీ. అంటే జ్యువెలరీ అంటే ఇట్స్ నాట్ అన్ యాక్సెసరీ, సో ఇట్ క్యారీస్ ఎ డీప్ కల్చరల్ అండ్ పర్సనల్ ఎమోషన్ కదా. ఇట్స్ మోర్ దాన్ ఏ యాక్సెసరీ. సో ఈ జ్యువెలరీ వెనక లాట్ ఆఫ్ స్టోరీస్ అండ్ ఎమోషన్స్ ఉంటాయి, పర్సనల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇష్టపడతారు కదా, సో ఇట్ క్యారీస్ దేర్ పర్సనల్ సిగ్నిఫికెన్స్. సో ఈరోజు ఈ ఎగ్జిబిషన్కి రావడం అండ్ ఇన్ని మంచి డిజైన్స్, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఆల్ ద డిజైన్స్ అండ్ ద స్టోరీస్ బిహైండ్ ఆల్ ద థింగ్స్. సో ఐ కంగ్రాచులేట్ శ్రీదేవి గారు ఫర్ ఆర్గనైజింగ్ సచ్ ఎ స్టన్నింగ్ ఈవెంట్ టుడే. Trust is another name for Vasundhara. And I've known them for last 20 years, and it's exceptional service, exceptional customer service, and quality and honesty, and that's their name. And whenever you look for expensive things, when you want to spend some money on your jewelry and things like that, you always want to look for quality, and this is the place you want to be. Thank you so much. Actually, jewelry is a thing of beauty. It's a creation, basically. So I congratulate all the designers and the goldsmiths who have worked so hard to prepare such beautiful designs. And hats off to Vasundhara, because this kind of collection is very new, I feel. It's a blend of what we say in Bengali, Chiro Puratan but Chiro Notun. Like it's a blend of both ancient traditional art and also the modern art. All kinds of jewelries are kept here.
So I feel really great because we'll be getting the opportunity to buy jewelry from here for different occasions, different events and programs. And thing is that different kinds of items like polkis and diamonds and gold jewelries all are set in one particular shop, so we need not go and search for different kinds of items in different other shops. So one place and we can buy so many things together. It's a great shop for wedding collections, and I think many people will be benefited. So, and designers, especially the young designers who are doing designing as a subject, they can come actually and they can see this, and they'll have a great idea of how to make innovative and creative designs in jewelry. Because jewelry nowadays, it has become an art and a subject. It's only skilled craftsmen can do it. We wear a jewelry, we feel it's beautiful, it's enhancing our beauty. But behind the jewelry, there's a lot of hard work involved, lot of skill and talents and hard work involved. ఈ 14th March and 15th March రాడిసన్ బ్లూలో వసుంధర డైమండ్ రూఫ్ 28 సంవత్సరాలు ఆల్రెడీ మేము అయిపోయింది స్టోర్ ఓపెన్ చేసి. 10 సంవత్సరాల వార్షికోత్సవం విజయవాడ స్టోర్ ఓపెన్ చేసినందుకు గాను ఆల్ ఓవర్ ఏపీ అండ్ తమిళనాడు, కర్ణాటక వీఆర్ కండక్టింగ్ ఎగ్జిబిషన్స్. అండ్ దాంట్లో భాగంగా 2 లక్షల పర్చేస్ చేసిన వాళ్ళందరికీ ఒక లక్కీ కూపన్ ఇస్తున్నాం. కూపన్లో డ్రాలో గెలిచిన వాళ్ళకి డైమండ్ రింగ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇవాళ రేపు చేసిన సేల్ మీద లక్కీ డ్రా తీసి రేపు ఈవినింగ్ 6 o'clockకి డైమండ్ రింగ్ ఇస్తాం ఎవరు విజేతలైతే వాళ్ళకి. ఈ వైజాగ్ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నా. మనజ్యోతి ఆశ్రమం వారి ఓంకార్ స్వరూప్ శ్రీ లహరి కృష్ణ అమృత్ గీతాయన్ హిందీ ఆడియో ఆల్బమ్ మార్చి 16వ తేదీ ఆదివారం గురుజాడ కళాక్షేత్రంలో విడుదల చేయనున్నట్లు మనజ్యోతి ప్రతినిధి నర్వ ప్రకాష్ రావు తెలిపారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను, ఇన్విటేషన్ను ఆశ్రమ నిర్వాహకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రతినిధులు ఎన్ఎన్ ప్రసాద్, అప్పారావులు మీడియాతో మాట్లాడారు. 75 ఏళ్లుగా ఒకే దేవుడు, ఒకే దేశం, ఒకే కుటుంబం అనే సిద్ధాంతాన్ని ఆచరిస్తూ మనజ్యోతి ఆశ్రమం ప్రపంచమంతటా దేశీయ సమైక్యతను, సమావేశాలను నిర్వహించిందని ఈ సందర్భంగా తెలిపారు. దీనిలో భాగంగానే విశాఖ గురుజాడ కళాక్షేత్రంలో ఆడియో ఆల్బమ్ను విడుదలకు ఏర్పాటు చేశామన్నారు. దేవసరి ప్రొడక్షన్స్ వారి ఓంకార్ స్వరూప్ శ్రీ లహరి కృష్ణ అమృత్ గీతాయన్ హిందూ ఆధ్యాత్మిక పాటల ఆల్బమ్ విడుదల కార్యక్రమం వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మనజ్యోతి ఆశ్రమ ఆధ్వర్యంలో శ్రీ దేవాసి లారీ ప్రొడక్షన్స్ ద్వారా ఓంకార్ స్వరూప్ శ్రీ లహరి కృష్ణ అమృత్ గీతాయన్ హిందీ పాటల ఆల్బమ్ విడుదల చేయబోతున్నాం. రేపటి ఆదివారం 16వ తారీఖు మార్చి గురజాడ కళాక్షేత్రంలో సాయంకాలం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఈ కార్యక్రమం జరగబోతుంది. ఒకే దేవుడు, ఒకే దేశం అనే సిద్ధాంతాన్ని వెంబడిస్తున్న మనజ్యోతి ఆశ్రమం ఈ విధంగా దేశీయ సమైక్యతా సమావేశాలు, సర్వమత సమావేశాలు మాత్రమే కాకుండా ఇటువంటి వేద గ్రంథాల సారాంశాన్ని చిన్న చిన్న పాటలుగా రూపొందించి ఇప్పటి ఉన్న యవ్వన సముదాయానికి అది ఉపయోగపడతాయని, భగవంతుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటారని ఇటువంటి ఆల్బమ్లు రిలీజ్ చేస్తున్నాం. దానిలో ఒక భాగంగానే ఈ యొక్క అమృత గీతాయన్ అన్నది 12 పాటలు. దాన్ని వేదాల సారాంశంగా దాన్ని చిత్రీకరించి అనేక మంది మంచి మంచి గాయకులు శంకర్ మహాదేవన్ గారు, అనూప్ జలోటా, రాజ్యలక్ష్మి ఈ విధంగా వాళ్ళు పాడి అదంతా కూడా తయారు చేసి మనజ్యోతి ఆశ్రమం నుంచి ఇక్కడ విడుదల చేయబోతున్నాం. ఇక్కడ ఎందుకు విడుదల చేస్తున్నామంటే ఈ యొక్క ప్రాంతంలో కూడా మన భారతదేశ రాష్ట్ర భాష అయినటువంటి హిందీ తెలిసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నందువలన వాళ్ళందరికీ ఇది అందజేయాలని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. దానికి మనజ్యోతి ఆశ్రమ అధ్యక్షులు గౌరవనీయులు పాల్ ఉపాసన నవరాజ గారు వచ్చారు. అది మాత్రమే కాకుండా మనజ్యోతి ఆశ్రమ నిర్వాహకులు, ఇక్కడ శ్రీ లహరి కృష్ణ స్తుతి ధ్యాన కేంద్ర పెద్దలు, మిత్రులు అందరూ కూడా వచ్చారు.
ఈ కార్యక్రమాలు చాలా జయప్రదంగా జరిగించాలని హిందీ ఆల్బమ్ కార్యక్రమం అమృత్ గీత అనే కార్యక్రమంని విశాఖపట్నంలో శ్రీపురందైనటువంటి గురజాల కళాక్షేత్రంలో రేపు 16 మార్చి 2025న ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించబోతున్నాం. ఈ కార్యక్రమానికి అనేక మంది భక్తులు, ఎందరో మహానుభావులు కూడా విచ్చేస్తున్నారు. వారిలో ఈ కార్యక్రమం నడిపించడం కోసము మా కోరిక మేరకు అడిగించినటువంటి వాళ్ళు శ్రీ సురేష్ యాష్ తివారీ, లిరిక్ రైటర్ గారు, వెల్కమ్ అడ్రస్గా పాల్ ఉపాసల్ లారీ గారు, మంజుదాసన్ ప్రెసిడెంట్, వారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. తర్వాత ఈ కార్యక్రమాన్ని గాంధీ భవన్లో ఒక ముఖ్య ప్రతినిధిగా ఉన్నటువంటి బీసీ గారు శ్రీ బాలమోహన్ దాస్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చి ఈ కార్యక్రమం తన ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం నడిపిస్తున్నారు. తర్వాత ఈ కార్యక్రమం తాలూకు వివరం అంతా, ఈ సీడీ పాటల తాలూకు వివరం అంతా ఇవ్వడం కోసము నవీన్ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమం వచ్చి ఆ వివరాలు అందిస్తారు. దీంట్లో ముఖ్య అతిథులుగా చాలామంది భక్తులు, ఎందరో మహానుభావులు కూడా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించాం. వాళ్ళు మా కోరిక మేరకు వారికి వస్తారు. పనులు ఉన్నప్పటికీ కూడా మా కోరిక మేరకు మంజుదాస తాలూక విశేషం గుర్తించి ఈ కార్యక్రమం రావడానికి ఇష్టపడ్డారు. వారిలో ప్రపంచ ప్రఖ్యాత అంటే మన గజల్ శ్రీనివాస్ గారు, ఆయన చాలామంది తెలుసు, ఆయన కూడా వస్తున్నారు. శ్రీ అత్తిరి సుధాకర్ గారు, ఐపీఎస్ డీజీపీ, సిక్కిం, వీరు కూడా వస్తున్నారు. స్వామి విష్ణు దేవానంద సరస్వతి గారు, ఈయన ఉత్తరాఖండ్ నుంచి ఈయన వస్తున్నారు ఋషిగాను. తర్వాత దీనికి ఒక కెప్టెన్ అయినటువంటి శ్యామ్ సుందర్ త్రిపాఠి గారు ఈ కార్యక్రమానికి, ఈయన ఫార్మర్ సీఎం డ్రిడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మధ్యప్రదేశ్, ఈయన కూడా వస్తున్నారు ఈ కార్యక్రమానికి. ఎందరో ఈ కార్యక్రమంలో అనేక మంది శ్రీ లహరికృష్ణ గారి తాలూకా ఉద్దేశాలన్నీ గమనించి, లహరికృష్ణ గారు ఎవరైనా తెలుసుకోవడం కోసము, లహరికృష్ణ గారి తాలూకా ప్రసంగాలు కూడా గమనించి ఆయన గురించి మాట్లాడడం కోసము అనేక మంది మాట్లాడడం వస్తున్నారు. వాళ్ళు కూడాను డాక్టర్ ఎస్ కృష్ణబాబు గారు, రిటైర్డ్ హెడ్ ఆఫీసర్, ఎస్ఎం ఇకబాల్ గారు, పీకే జయలక్ష్మి గారు, బీకే రామేశ్వరి బ్రహ్మకుమారి వారు కూడా వస్తున్నారు. తర్వాత చిట్టిల్ నిర్మలదేవి గారు, ఆమె కూడా వస్తున్నారు. విజయభారతి, ఇండియా ప్రొఫెసర్ ఆఫ్ ఏయూ విశాఖపట్నం, ఆమె కూడా వస్తున్నారు. ఎస్కే అబ్దుల్ రజాక్ గారు, ఎంఏ ఎల్ఎల్బి అడ్వకేట్ విశాఖపట్నం గారు, వీళ్ళు కూడా వస్తున్నారు. ఇది అంత్య కార్యక్రమం కాకుండా ఈ మనుషుల యొక్క మనుగడకి సాధ్యము అని నమ్మేటటువంటి విశ్వాసం కలిగినటువంటి మహానుభావుడు లహరి కృష్ణ గారు. వారు 1963లో తిరునెల్వేలి నుంచి సుమారు 1 గంట ప్రయాణ దూరంలో మనుజ్యోతి ఆశ్రమాన్ని పెట్టారు. ఈ మనుజ్యోతి ఆశ్రమంలో 24 గంటలు 365 రోజుల్లో మీరు కానీ నేను కానీ ఎవరైనా అక్కడికి వెళ్ళొచ్చు. మీరు వెళ్ళగానే ఆతిథ్యం ఫ్రీగా ఉంటుంది. ఆశ్రమంలో మీరు ఏమైనా కార్యక్రమాలు ఎన్నాళ్ళు ఉండాలన్నా ఉండొచ్చు. అందువల్ల పత్రికా విలేకరులందరినీ కూడా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. వైఎస్ జగన్ కోటరీ అంటే ప్రజలేనని, ఏ రాజకీయ పార్టీ చుట్టూ కోటరీ ఉండదో చెప్పాలంటూ ప్రశ్నించారు. ఈ మేరకు మదిలిపాలెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొన్నటి వరకు కోటరీలో ఉన్న మనమే కోటరీ గురించి మాట్లాడితే బాగోదన్నారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు మారిపోయాయని, ఏ పార్టీ మీద అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చిందో తెలియదన్నారు. పార్టీ మారిపోయిన వ్యక్తిపై తామేం వ్యాఖ్యానించాలో తెలియడం లేదన్నారు. ఢిల్లీలో మాటలకు, విజయవాడలో మాటలకు చాలా తేడా ఉందన్నారు. రాష్ట్రంలో 3 వర్గాలు ఉన్నాయని, ఒకటి కూటమి వర్గం అయితే 2 వైఎస్ఆర్సీపీ వర్గమని, మూడోది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మాటలే మాట్లాడే వర్గమని వ్యంగ్యంగా విమర్శలు చేశారు. ప్రభుత్వం అనేటువంటిది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. మేము ఏ రోజైతే మేము మార్చి 16వ తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ 2024లో వచ్చింది. మేము ఇవ్వాల్సినటువంటిది ఎప్పుడు జనవరి నుంచి ఎవ్రీ 3 మాసాలకి ఒకసారి, ఒక క్వార్టర్కి జగనన్న ఆ రోజు విద్యా దీవెన అంటే ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమం ఉండేది. మార్చి 16 ఎలక్షన్ కూడా వస్తే మార్చి 31ని ప్రభుత్వం ఆ రోజు ఎలా ఇస్తుంది? ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి వచ్చి ఉంటే మేము ఆ క్వార్టర్ ఇచ్చేవాళ్ళం. తిరిగి అధికారంలోకి వచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్ అనేటువంటిది గడిచినటువంటి రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఒక పెద్ద బృహత్తరమైనటువంటి కార్యక్రమం. రాష్ట్రంలో పేద కుటుంబాల నుంచి ఒక ఇంజనీర్, డాక్టర్ రావాలన్నటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమం. దానికి 2014-19 మధ్యలో కూడా తుట్లు పొడిచాడు. ఇప్పుడు మేము 2019 నుంచి 24 వరకు ఒక క్వార్టర్, అంటే ఎన్నికల ముందు ఉన్నటువంటి ఒక క్వార్టర్ మాత్రమే పెండింగ్ ఉంది. అది వచ్చినటువంటి ప్రభుత్వం బాధ్యత. మరి గడిచినటువంటి 9 నెలలు వారిదే కదా బాధ్యత. ఆ 9 నెలల బకాయిలు మాకేంటి సంబంధం? ఈ 9 నెలలు గడిచినటువంటి ఆ 3 మాసాలు ఇప్పటికీ ఈ మార్చి కూడా అయిపోతే 5 క్వార్టర్లు కంప్లీట్ అయిపోతాయి. అంటే దగ్గర 4,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉండిపోయి ఈ ఒత్తిడి తీసుకొస్తుంటే ఏ ఒక ముక్తు మూలుగుతూ ఒక 500 కోట్లు 600 కోట్లు మొన్న
గడిచినటువంటి నెలలో విడుదల చేశారు. సో బ్యాలెన్స్ 4,500 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలనేటువంటిది తల్లిదండ్రుల పక్షాన పిల్లల పక్షాన పిల్లల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, కళాశాలలో వారందరినీ ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో వారి మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం. అది వారి బాధ్యత అనేటువంటిది కూడా వారు గుర్తు చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఏంటి ఇదంతా కూడా మళ్ళీ సూపర్ 6లో హామీ కాదు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ లాగా పెన్షన్స్ కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ విద్యా వైద్యం అనేటువంటి టాప్ ప్రయారిటీస్ ఏ గవర్నమెంట్ కన్నా, అది కూడా టేకప్ చేయకపోతే ఎలాగా. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించి సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేసిన అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ గాంధీ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా గురజాడ అప్పారావు జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారంతో వ్యతిరేకత చాటిన నాయకులు. 2047 విజన్ అంటే అమరావతిని అభివృద్ధి చేయడమే అంటూ ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్సీ ఏపీ 2047 ఎవరి కోసం అనే అంశంపై సదస్సులో ప్రసంగించిన ఎంఏఎస్ శర్మ. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మాజీ మంత్రి ఏ పార్టీ మీద అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చిందో తెలియదన్న గుడివాడ అమర్నాథ్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.